రామాయణం భారతదేశంలో రచించిన మొదటి కావ్యం. రామాయణం భారతదేశంలో రచించిన శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా, నేపాల్, మాల్దీవ్స్, వియత్నాం, టిబెట్ దేశాలలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. కానీ రామాయణం భారతదేశంలో ఎంత ప్రాచుర్యం పొందినా అందులోని కొంతమంది గురించిన విశేషాలు కానీ రహస్యాలు కానీ ఎక్కువ మందికి తెలియదు. వాల్మీకి ఆలయం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? రావణుడు రచించిన గ్రంథాలేమిటి? శూర్పణఖ మాంత్రికురాలిగా మారిందా? శ్రీరంగంలో విభీషణుడిని ఎందుకు పూజిస్తారు? విభీషణుడు ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు? రాముని అక్క ఎవరు? ఆమె చేసిన త్యాగం ఏమిటి? ఇలాంటి ఎన్నో రామాయణానికి సంబంధించిన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వాల్మీకి భారతదేశంలో మొదటి కవి మరియు గొప్ప ఋషిగా ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన గురించి ఎక్కువగా ప్రచారం పొందలేదు. వాల్మీకి అసలు పేరు రత్నాకర. ఆయన మొదట దారిదోపిడీ దొంగగా జీవించేవాడు. నారద మహర్షి వాల్మీకిని దొంగ జీవితం నుండి బయటకు తీసుకువచ్చి సన్మార్గం వైపు మళ్లిస్తాడు. తర్వాత రత్నాకరుడు తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా పేరుగాంచాడు. వాల్మీకం అంటే చీమల పుట్ట. ఆయన తపస్సు చేసే సమయంలో ఆయన చుట్టూ చీమలు పుట్టబెట్టడం, దాని నుండి పవిత్రమైన మనసుతో ఉద్భవించడంతో ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకి సంస్కృతంలో మొదటి పురాణ కావ్యం అయిన రామాయణాన్ని రచించడం వల్ల ఆదికవిగా పేరుగాంచాడు. వాల్మీకి కేవలం కవి మాత్రమే కాకుండా సీతాదేవి అడవుల పాలైనప్పుడు ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు లవకుశులకు విద్యాబుద్ధులు, యుద్ధ తంత్రాలలో కూడా శిక్షణ ఇచ్చాడు. వాల్మీకి ప్రస్తావన రామాయణంలో మాత్రమే కాకుండా మహాభారతం, ఇతర పురాణాలలో కూడా కనిపిస్తుంది. హిందూ శాస్త్రాలను పరిశీలించిన చరిత్రకారులు కొంతమంది వాల్మీకి రాముని సమకాలీకుడని మరియు ఇంకొంతమంది ఆయన తర్వాతి కాలానికి చెందిన ఆధ్యాత్మిక జ్ఞాని అని భావిస్తున్నారు. వాల్మీకి రామాయణంతో పాటు ఇంకా ఎన్నో రచనలు చేశాడు. వాల్మీకి చేసిన రచనలు ఎక్కువగా అందుబాటులో లేవు. మరికొన్ని ఇతర కవులు రచించినట్లుగా ప్రచారం పొందాయి. ఆయన రచనలు ప్రధానంగా ధర్మం, కరుణ మరియు భక్తి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి. వాల్మీకి పంజాబ్లోని అమృత్సర్లో ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే సీతాదేవి వాల్మీకి వద్ద ఆశ్రయం పొంది లవకుశులకు జన్మనిచ్చింది. వాల్మీకి యొక్క జీవిత గాథ ఎంతటి పాపి అయినా పరివర్తన చెంది జ్ఞానిగా ఆదర్శప్రాయమైన జీవనం చేయవచ్చనే సందేశం ప్రపంచానికి తెలుపుతుంది. హిందూ శాస్త్రాలలోని అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో రావణుని పాత్ర ఒకటి. రావణుడు రాక్షసుడిగా పేరుగాంచినప్పటికీ అతని తెలివితేటలు, భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఎక్కువ మందికి తెలియదు. రావణుడు విశ్రవుడనే బ్రాహ్మణ పండితునికి కైకేసి అనే రాక్షస స్త్రీకి జన్మిస్తాడు. అందుకే రావణుడు తన తండ్రి వల్ల జ్ఞానం, తల్లి వల్ల శక్తి వారసత్వంగా పొందుతాడు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు కావడంతో శివుడిని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. రావణుడు సంగీత కళా ప్రావీణ్యుడు. ఒకానొక సమయంలో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలం చెంది రుద్రవీణ వాయించి తన సంగీత జ్ఞానంతో మహేశ్వరుని ప్రశంసలు పొందుతాడు. రావణుడి 10 తలలు అతనికి గల అపారమైన జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడ్డాయి. వేదాలు, శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, వైద్యం, యుద్ధ విద్యలలో రావణుడి జ్ఞానాన్ని సూచిస్తాయి. మరికొంతమంది కోపం, అహంకారం, అసూయ, సంతోషం, విచారం, భయం, స్వార్థం, అభిరుచి, ఆశయం మరియు తెలివి వంటి 10 మానవ భావోద్వేగాలను కూడా సూచిస్తాయని భావిస్తారు. రావణాసురుడు గొప్ప విద్యావంతుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, జ్యోతిష్యం, వైద్యంతో సహా 64 కళల్లో ప్రావీణ్యం కలవాడు. రావణుడు జ్యోతిషం మీద రావణ సంహిత అనే గ్రంథాన్ని, ఆయుర్వేద వైద్యం మీద అర్కప్రకాశం అనే గ్రంథాన్ని రచించాడు. వివిధ చరిత్రకారుల ప్రకారం రావణుడు ఆ కాలంలోనే ఆధునిక పరిజ్ఞానంతో పుష్పక విమానం అనే ఎగిరే రథాన్ని తయారు చేశాడని భావిస్తున్నారు. అందుకే రావణుడిని ఆ కాలంలో జీవించిన గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తారు. రావణుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి దేవతలు, రాక్షసులు, ఇతర లోక నివాసుల నుండి యుద్ధంలో ఓటమి లేకుండా వరాన్ని పొందుతాడు. కానీ అహంకారంతో మానవులు, జంతువులు అల్పులని వారి గురించి విస్మరిస్తాడు. చివరికి మానవుడైన రాముని చేతిలో ఓటమి చెంది మరణిస్తాడు. రావణుడు వీణ వాయించడంలో నిష్ణాతుడు. తన వీణ వాయిద్యంతో దేవతల ప్రశంసలు కూడా పొందాడు. రావణుడు క్రూరునిగా ప్రసిద్ధి చెందినప్పటికీ లంకలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్లుగా రాజ్యం పాలించిన గొప్ప రాజు. రావణాసురుని పాలనలో లంక సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు, కళాపోషణకు పేరుగాంచింది. అందుకే ఆ కాలంలో లంకను స్వర్ణలంక అని పిలిచేవారు. రావణుడి మేధస్సును గురించి రాముడికి తెలియడం వల్ల రావణుడు మరణించే సమయంలో
సమయంలో లక్ష్మణుడిని నాయకత్వం, రాజ్యాధికారం గురించిన జ్ఞానాన్ని పొందాలని చెప్తాడు. రావణుడు గొప్ప జ్యోతిష పండితుడు. అందుకే తన కుమారుని పుట్టుక సమయంలో గ్రహాలను కూడా ఆధ్యాత్మిక శక్తితో సరైన స్థానాలలో ఉండేటట్లు చేశాడని పురాణాలలో చెప్పబడింది. రావణుడి జీవితం భక్తి, జ్ఞానం, అహంకారం, స్త్రీలోలత్వంల సమ్మేళనం. అందుకే రావణాసురుని పాత్ర హిందూ శాస్త్రాలలో చాలా ప్రత్యేకం. రామాయణంలో రావణుని సోదరి శూర్పణఖ ఒక ప్రత్యేకమైన పాత్ర. రామలక్ష్మణులతో శూర్పణఖ చేసిన సంభాషణలు మాత్రమే ఎక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ రామాయణంలో ఆమె పాత్ర చాలా సంక్లిష్టమైనది. శూర్పణఖ అసలు పేరు మీనాక్షి, అంటే చేప వంటి కన్నుల కలది అని అర్థం. తన వక్ర బుద్ధి కారణంగా తర్వాత ఆమెకు శూర్పణఖ అనే పేరు ఇవ్వబడింది. వివిధ రామాయణం యొక్క అనువాదాలలో శూర్పణఖ చాలా అందమైనదిగా చెప్పబడింది. అలాగే సందర్భానుసారం తన రూపాన్ని మార్చుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండేది. అందుకే మొదట రామునితో యవ్వనంలో ఉండే అందమైన యువతిగా మాట్లాడడం మొదలుపెట్టింది. శూర్పణఖ యవ్వనంలో దానవులకు శత్రువులైన రాక్షసులలో ఒకడైన విద్యుజ్జిహ్వ అనే యువరాజును రహస్యంగా వివాహమాడింది. తర్వాతి కాలంలో రావణుడు విద్యుజ్జిహ్వను సంహరిస్తాడు. శూర్పణఖను కూడా రావణుడు చంపబోగా మండోదరి, కుంభకర్ణుడు, విభీషణుడు అభ్యర్థించడంతో వదిలివేస్తాడు. దీంతో రావణుడి మీద పగబట్టిన శూర్పణఖ రామలక్ష్మణులతో వైరం ఏర్పడేలా పథకాన్ని రూపొందించింది. చివరికి అది సీతాపహరణకు, తర్వాత రామరావణ యుద్ధానికి దారితీసి రావణ సంహారం జరిగింది. కొన్ని రామాయణ అనువాదాలలో యుద్ధానంతరం శూర్పణఖ రాముడిని క్షమాపణ అడిగి తపస్సు కోసం అడవులకు వెళ్ళింది. ఆగ్నేయ ఆసియాలోని రామాయణ అనువాదాలలో యుద్ధానంతరం శూర్పణఖ శక్తివంతమైన మాంత్రికురాలిగా మారిందని చెప్పబడింది. ఏదేమైనప్పటికీ రామాయణంలో శూర్పణఖ అసూయ, కామం, ఉద్రేకపూరితమైన స్వభావాలతో ఉండే దుష్ట రాక్షసిగా ప్రసిద్ధి చెందింది. రామాయణంలో విభీషణుడిది ఒక సంక్లిష్టమైన పాత్ర. సొంత అన్నను కాదని రాముడి పక్షాన నిలబడడంతో అతని నైతికతను సందేహించేవారు చాలామందే ఉన్నారు. రావణుడితో పాటు అసురులలో ఎక్కువ మంది శివారాధకులే అయినప్పటికీ విభీషణుడు చిన్నప్పటి నుండి విష్ణు భక్తుడు. విభీషణుడు పదే పదే రావణునికి ధర్మ మార్గం అనుసరించాలని, సీతను రాముడికి అప్పగించాలని చెప్తుండటంతో విసుగు చెందిన రావణుడు లంకతో సహా ఎక్కడా గౌరవం పొందలేవని శపిస్తాడు. కానీ తర్వాతి కాలంలో రాముడు ఆ శాప నివారణ కోసం విభీషణుడిని లంకకు రాజుగా చేశాడు. విభీషణుడి భక్తి తపస్సులను మెచ్చిన బ్రహ్మదేవుడు చిరంజీవిగా ఎప్పటికీ బ్రతికి ఉంటావని వరాన్ని ఇచ్చాడు. హిందూ శాస్త్రాల ప్రకారం విభీషణుడు ధర్మాన్ని అనుసరించే వారికి మార్గదర్శనం చూపుతూ ఇప్పటికీ మానవుల మధ్య జీవిస్తున్నాడు. విభీషణుడు యుద్ధ సమయంలో రామునికి వ్యూహకర్తగా పనిచేశాడు. లంకా నగరంలో ప్రవేశానికి సహాయం చేయడం నుండి రావణుడి ప్రాణాలు నాభిలో ఉన్నాయని చెప్పడం వరకు ఎన్నో రహస్యాలను రామునికి అందించాడు. విభీషణుడు అత్యంత విద్యావంతుడు, జ్యోతిష పండితుడు మరియు యుద్ధ తంత్రాలలో ఆరితేరినవాడు. అందుకే కొన్ని సమయాలలో రాముడు కూడా ధర్మం, ఆచార వ్యవహారాలు పాటించడంలో విభీషణుడిని సంప్రదించాడు. విభీషణుడి భార్య పేరు శర్మ. ఆమె సీత లంకలో ఉన్నప్పుడు ఆమెకు ధైర్యం చెబుతూ ధర్మం జయిస్తుందని ఓదార్చేది. రావణుడి మరణానంతరం ఆయన అంత్యక్రియలను విభీషణుడు సకల రాచరిక మర్యాదలతో చేయడం ఆయన ధర్మనిరతిని చాటుతుంది. రావణుడి మరణానంతరం లంకా సింహాసనాన్ని విభీషణుడు ఎక్కిన కొంతకాలానికి సింహాసనాన్ని త్యజించి వారసులకు అప్పగించి ఆధ్యాత్మికత, ధర్మ వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. హిందూ శాస్త్రాల ప్రకారం విభీషణుడు శ్రీరంగంలో రంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. అందుకే ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలో విభీషణుడిని పూజిస్తారు. ఇప్పటికీ శ్రీలంకలో అనేక విపత్తుల నుండి దేశాన్ని రక్షించే సంరక్షకుడుగా విభీషణుడిని పూజిస్తారు. కొన్ని రామాయణ అనువాదాలలో తన వల్ల కుటుంబం నాశనమైందని విభీషణుడు పశ్చాత్తాపం చెందాడని చెప్పబడింది. ఏదేమైనా కొందరు చెడును వ్యతిరేకించినందుకు విభీషణుడిని ధర్మానికి చిహ్నంగా చూస్తారు. మరికొంతమంది సొంత కుటుంబాన్ని నాశనం చేసిన ద్రోహిగా చూస్తారు. రామాయణంలో విభీషణుడి పాత్ర ధర్మం పక్షాన నిలబడితే బాధను మిగిల్చే త్యాగాలను కూడా చేయవలసి వస్తుందని మానవులకు తెలుపుతుంది. రాముని అక్క శాంత రామాయణంలో అంతగా ప్రాచుర్యం పొందని పాత్ర. ఆమె జీవితం పురాతన భారతదేశంలోని సాంప్రదాయాలు, భక్తి మరియు త్యాగానికి ప్రతీక. శాంత దశరథుడు మరియు రాణి కౌసల్యలకు మొదటి సంతానం. కానీ తర్వాత కాలంలో అంగదేశరాజు రోమపాద, రాణి వర్షిణలకు సంతానం లేకపోవడంతో శాంతను దత్తత తీసుకున్నారు. ఆ దత్తత ఆప్యాయతతో పాటు రాజకీయ పొత్తులలో భాగంగా జరిగినట్లు చరిత్రకారుల అభిప్రాయం. శాంత వేదాలు, గ్రంథాలు, సంగీతం, కళలలో ప్రావీణ్యం కలిగి ఉండేది. యుక్త వయసుకు వచ్చాక శాంత వివాహం ఋష్యశృంగ మహర్షితో జరిగింది. శాంతతో వివాహం ఋష్యశృంగ మహర్షిని ఏకాంతం, సన్యాసం నుండి ప్రాపంచిక విధుల వైపు మళ్లించింది.
శాంత ప్రభావం వల్లనే ఋష్యశృంగుడు దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయించడం, తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించడం జరిగింది. కాబట్టి దశరథునికి సంతానం కలగడానికి పరోక్షంగా శాంత కూడా కారణం. అంతేకాకుండా అంగదేశంతో శాంతి పొత్తు కోసం శాంత తన తల్లిదండ్రుల నుండి ఇష్టపూర్వకంగా దత్త తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. శాంత జీవితం కర్తవ్యం, త్యాగానికి ప్రతీక. ఋష్యశృంగ మహర్షితో శాంత వివాహం కూడా రాజరికం మరియు ఆధ్యాత్మికం కలిసి పాలనలో సమతుల్యత కోసం జరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. శాంత ప్రస్తావన వాల్మీకి రామాయణంలో, బాలకాండలో, పద్మపురాణంలో, భాగవత పురాణాలలో మనకు కనిపిస్తుంది. శాంత జీవితాంతం ఋష్యశృంగ మహర్షితో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడిపింది. మరణానంతరం శాంతకు మోక్షం ప్రాప్తించింది. శాంత గురించిన వివరాలు పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినా ఆమె త్యాగం, కర్తవ్య పాలన, ఆధ్యాత్మికత రామాయణం మీద ఎంతో ప్రభావం చూపింది.